గైస్ ఈరోజు మొత్తం బుగ్గ అయిపోయింది అండ్ నేను మోసపోయింది వచ్చిందంతా బొక్క పడిపోయింది అలా ఇంకేం చేయడం కూడా అర్థం అవ్వట్లేదు గుడ్ మార్నింగ్ 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 లేచి మేడం వచ్చావు నువ్వు నేను ఎక్కడ కూర్చుంది నేను ఎక్కడ ఆడుతుంది సరదా అన్నా నాలుగు ఎత్తాని 25th వస్తుంది ఇంకా రాలే సూర్యుడు 25th వస్తుంది ఆర్డర్ అన్నీ కలిపి వస్తాయి వస్తాయి పాలకి వెళ్ళాలన్నమాట విలేజ్లో పాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ఎవరి పేరు అయితే చూద్దామా ఖచ్చితంగా నువ్వు రోజు బేలు వేస్తున్నావు ఇక్కడ వస్తున్నావు లేపుతున్నావు అందుకే రేపు నుంచి మనం బేలు వేద్దాం అంటున్నా అయితే సరే కానీ నేను బేలు వేయను కదా లెగాలి కదా మరి పోటీ అంటే అదే కదా రన్నింగ్ రేస్లో పెట్టుకుంటాను రన్నింగ్ రేస్లు కాదు లేకడం ముందు లేగితే తర్వాత రన్నింగ్ కూడా వెళ్దాం వాకింగ్ పోనీ ఏం చేస్తున్నావు నువ్వు మనుగుండు ఇదిగోండి ఇప్పుడే కాలేజ్కి స్కూల్ జొమాటో చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయింది కదా కాలేజ్ కదా ఈరోజు కొత్త బట్టలు మోసిపోయేదాకా అలా వేసుకుంటూనే ఉంటాను కొత్త బట్టలు ఓకేనా సో అందులో మళ్ళీ ఇంకో కొత్త బట్టలు వస్తాయి అలా తయారు చేసుకుంటాం అయితే స్టార్ట్ అయిపోయినా వెళ్దాం బాగుంది టిఫిన్ చేద్దాం కదా కాకపోతే టిఫిన్ చేయలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఏ దోశ చెప్పాలో మనకి పేరు తెలియలేదు మర్చిపోయింది గుర్తులేదు అసలు కలర్ కూడా తెలిసింది కలర్ అని అడిగితే బాగోదని చెప్పి వస్తాను టిఫిన్ చేయకుండా గ్రీన్ కలర్లో ఉంటుంది అదైతే తెలియదు మరి ఈరోజు టిఫిన్ రామణి అంటారు అనమాట సేమియా ఉప్మా తినేదారండి గైస్ ఈరోజు మొత్తం బుగ్గ అయిపోయింది ఏంటనుకుంటున్నారు కదా సో ఈరోజు అయితే జొమాటో చేద్దాం వచ్చానా ఈరోజు రథసప్తమే జానీ రెస్టారెంట్ సెలవు ఆల్మోస్ట్ నీలో 10 రెస్టారెంట్స్ సెలవు అనకబుల్లో సో వచ్చిందంతా బొక్క పడిపోయింది అలా ఇంకేం చేయడం కూడా అర్థం అవ్వట్లేదు ఉదయాన్నే నేను మోసపోయింది అసలు ఈరోజు ఏమో ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తాను ఈ వారం ఈరోజు మొత్తం అవుతాయి నెక్స్ట్ వస్తే ఏం లేవు ఓన్లీ ఈరోజు వస్తే ఎంత కూడా అవుతుంది కదా అనుకుంటే ఇవాళ రెస్టారెంట్లు సెలవు నాకు సడన్ షాక్ ఇచ్చారు మార్నింగ్ అందుకని ఇంకా ఇంకేం చేయలేక ఆపేసి రామని నేను హాస్పిటల్ తీసుకొని వచ్చాను ఏదో పనుందంట అలాగే ఇద్దరం కలిసి ఇప్పుడు లంచ్ కార్డ్కి వెళ్ళాలి మనం ఇంకా పూర్వం పొలం లంచ్ కార్డ్కి వెళ్ళి లంచ్ కార్డ్ స్టోర్లోనే మన స్పెట్స్ వచ్చినాయి ఆ రెండు పికప్ చేసుకొని రావాలి అది సో వెళ్ళి పికప్ చేసుకున్నాం One eternity later. చదవండి ఇప్పుడు దాకా వీడియో రికార్డ్ చేయలేదు మధ్యాహ్నం నుంచి ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు మధునాథ తాలూకాలో సో అందుకని రికార్డ్ చేయలేదు సో ఇప్పుడైతే మనం సాయంత్రం అయిపోతుంది ప్రతి ఒక్కరు ఇంటికి వస్తారు ఇప్పుడైతే మనం వీడియో అప్లోడ్ చేయడానికి వెళ్తున్నాను షెడ్యూల్ పెట్టుకున్నాం ఇప్పటికి మనకి ఇంకా చుట్టాలు వస్తే ఇంటికి రికార్డ్ చేయొచ్చు కదా అనుకుంటారు మీరు అంటే సిగ్గు అంటే ఇంక అంతే ఏం చేస్తాం చుట్టాలు వస్తే సిగ్గు అనమాట నేను అక్కడ ఎవరింటికి వెళ్ళను సో అందుకని రికార్డ్ చేయలేదు వచ్చాను మన ప్లేస్కి సో అక్కడ వీడియో అప్లోడ్ చేసుకుందాం డబ్బులు వీడియోకి వెళ్ళడానికి మా అమ్మకి టాటా గ్లూకోజ్ బీట్ సోడా తీసుకొని పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం మనం చూడండి రే ఇది మాసాలు వేస్తుంది ఇది మాసం వేసుకుని టీవీ చూస్తున్నాం సించాను ఏంటిది వేసాలా ఏంటిది తిన్నాను చూడలేకపోతున్నావా ఎక్స్తా బుర్రి చేయమనంట చించాను అమ్మ ఎలా కొడుతుందమ్మా చించిన అమ్మ ఎలా కొడతా చూపిస్తాను చూడండి గైస్ మరి బాగా చెప్పు ఎలా మొట్టికి ఆడుతుంది ఎలాగెడుతుంది
మొట్టగా ఏడుతుంది కదా, ఇలా గుర్తుంది తల మీద. సరిపోయింది. ఏంటిది అది? ఏంటిది తలగాడది? తీయ తలగాడ వేసుకుంటుంది పెంట. తీయ పడతావా? లేదా షీంచాన్ చూసి అలా వాళ్ళు బురి చేయమంటే వీళ్ళు బురి చేయమంటున్నారు. ఈరోజు లంచ్ అయితే డిన్నర్ అయితే చికెన్ కర్రీ, ఫ్రెష్గా కాదు నేను కడుక్కోవడం అంటే అన్నం కలిపించుకున్నాను. చారు తినేస్తారండి. రేపు నీట్గా స్నానం చేస్తాం. నేను ఇస్తే రావట్లేదు, మేనకి వెళ్తాను అలాగా. సో అంతే. తర్వాత వీడియో ఎడిట్ చేసుకున్నాను. 2 వీడియోలు పెండింగ్ ఉండిపోయి అవి ఎడిట్ చేసుకున్నాం. పదండి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం బండిని లోపల పెట్టేసుకుందాం. పదండి. నేను మొత్తం ధూళి బండి కూడా తుడుచుకోలేకపోతున్నాం వేసి నిజంగా. టైం ఉండట్లేదు. మరి అంత టైం దొరికితే ఇంక పడుకుని కూడా దాని గురించి ఏం చేయట్లేదు. ఏం చేస్తున్నాం ఇప్పుడు తొడ్డం ఇంకా తప్పదు. లేకపోతే నీట్గా ఉండాలి బండి. దీనివల్ల ఈ ఫోన్లు ఈ కెమెరా ఎన్ని కొనగలిగాను. ఇంట్లో తీసుకొని ఛార్జింగ్ పడేసుకుందాం. ఛార్జింగ్ కూడా అయిపోయింది. 39కి వచ్చింది, 38కి. మనమే వెళ్ళిపోదాం పట్టుకోండి. కింద కూడా వేస్ట్ చేయకూడదు తినేద్దామండి. ఈ పట్టుకుని మేమే వెళ్ళిపోదాం. మీకు ఈ వీడియో కూడా ఎడిటింగ్ చేసుకుని పడుకుని పోదాం. ఓకేనా? అంతే. ఇంక మనం చెప్పాల్సింది మీకు చూపించాల్సింది చూపించాల్సిన ఒక గ్యాప్ ఉంది. ఒకటి 2.5 నుంచి చూపిస్తాను. అవునండి మన బెడ్ కూడా అయిపోయింది. అందరికీ సీజన్ రమోస్లో గైస్. బాయ్, గుడ్ నైట్. బోర్ కొడితే నా పాత వీడియో చూడండి. ఓకేనా? బాయ్.